ఓడించారు. ఆ ఓడించింది ఎవరు ఓడించారు? బీటెక్ రవి. బీటెక్ రవి ఎందుకు గెలిచాడు? ఇదే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ సహకారంతో అనివే కదా. అది నేను ఎంత చూస్తానని వివేకానంద రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. అందుకు చంపించారని కూడా ప్రచారం చేశారు కదా అప్పుడు. గెలిచింది ఎవరు? బీటెక్ రవి. ఎవరి మీద? వివేకానంద రెడ్డి మీద. ఎలాగా? వైసీపీ చేతిలో ఉండగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు, వైసీపీ చేతిలోనే ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్ని ఉండగా ఓడిపోయాడు. అధికారంలో ఉండి ఓడిపోయారు అక్కడ. ఇదే అధికారం ఆ ఏరియాలో పూర్తి పట్టుండి ఓడిపోయారు. అందులో పోనీ ఏ 50-50 కాదు, 100కి 90% మంది వైసీపీ వాళ్ళు ఉండి ఓడిపోయారు. అంతకుముందు తెలుగుదేశం కదా అధికారంలో ఉన్నప్పుడు కదా జరిగింది అది. దాని ఇంపాక్ట్ అంటే ఏంటి? అక్కడ కథ నడిచింది. సీఎం రమేష్ బీటెక్ రవిని ముందు పెట్టి గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ శివప్రసాద్ రెడ్డి ద్వారా చేసుకొచ్చాడు. శివప్రసాద్ రెడ్డి అప్పట్లో ప్రచారం ఏంటంటే సీఎం రమేష్కి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ చూస్తాడని. అప్పుడు టీడీపీలో ఉన్నాడు సీఎం రమేష్. ఆ విధంగా చంద్రబాబు గారికి నజరానా ఇచ్చాడు ఆయన, ఎమ్మెల్సీ గెలిపించి. ఇప్పుడు ఆ బీటెక్ రవికి ఈ మద్దతు ఇస్తోంది. తన తండ్రిని ఓడించిన బీటెక్ రవిని గెలిపించడానికి మద్దతు ఇస్తోంది. దానికి కారణం తన తండ్రిని చంపినటువంటి అతనికి వ్యతిరేకంగా అనేటటువంటి రూట్లో నడుస్తోంది. అది ఇక్కడ తేడా. ఒక రకంగా ఆమె మొన్నే తీర్పిచ్చేసిందేమో బీటెక్ రవికి సంబంధం